స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర రామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. ఈ సంవత్సరం ముఖ్యంగా లాస్ట్ 3 months చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చ్లో మార్కెట్ వాలటాలిటీ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. స్టిల్ అయినప్పటికీ కూడా 100% రిజల్ట్ ఇచ్చిన 100% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఏమున్నాయో తెలుసుకోవచ్చా? రైట్, డెఫినెట్గా అండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నా, డౌన్ ట్రెండ్లో ఉన్నా అండ్ సైడ్ వేలో ఉన్నా సరే కొన్ని స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుంటాయండి. అండ్ అందుకే మనం చార్ట్ ప్యాటర్న్స్ కనుక బ్రేక్అవుట్ అయ్యి మంచి పొజిషన్లో అంటే మనం తీసుకోవచ్చు అనమాట. దాన్ని ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. సో అందుకని లీడర్షిప్ క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఎప్పుడు కూడా హాట్ ఉన్న సెక్టార్లో, అంటే బాగా మనీ ఫ్లో అవుతున్న సెక్టార్స్లో ముందు పోతూ ఉంటాయి. ఈవెన్ దో ఫిబ్రవరి, మార్చి మార్కెట్ చాలా వాలటిలిటీ అయినా సరే, మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ బాగా డౌన్ అయినా సరే, కొన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 20 to 30 స్టాక్స్ అయితే మోర్ దెన్ 100% మూవ్ అయినండి ఈ ఇయర్లో, జనవరి నుంచి ఈ మార్చి వరకు అనమాట. కొన్ని స్టాక్స్ అంటే ఎలక్ట్రో థర్మో అండి, ఈ కంపెనీ 246% మూవ్ అయింది. 246% కేవలం 3 నెలల్లో. అంత లో మార్కెట్లో ఉన్నప్పుడు కూడా అంత వాలటిలిటీ ఉన్నా సరే, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ మనీ ఫ్లో నడుస్తున్నప్పుడు ఆ స్టాక్స్ ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకే ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. అండ్ రెండోది ఫోర్స్ మోటార్స్ అండి, ఇది వెల్ నోన్ ఆటోమొబైల్ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ 195% మూవ్ అయింది లాస్ట్ 3 monthsలో. అండ్ నెక్స్ట్ పీవీపీ, ఇది 176% మూవ్ అయింది. అలాగే కుపిడ్ 167% మూవ్ అయింది. అలాగే జోడాక్ టెక్స్టైల్స్ కంపెనీ అనమాట, ఇది 162% మూవ్ అయింది. అలాగే వెబెల్ సోలార్ ఇది ఆల్మోస్ట్ 148% మూవ్ అయింది. అలాగే హడ్కో అండి, ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట, గవర్నమెంట్ వాళ్ళది, అండ్ 143% మూవ్ అయింది లాస్ట్ 3 monthsలో. అండ్ జురారీ ఇండస్ట్రీస్ 127% మూవ్ అయింది. అలాగే సల్జార్ ఎలక్ట్రానిక్స్, ఇది 120% మూవ్ అయింది. అండ్ గెట్ అండ్ జీ అండ్ టీ&డి అండి ఇది, అండ్ ఇది జీ వాళ్ళది అనమాట, 114% మూవ్ అయింది. అండ్ సల్సార్ టెక్నో ఇది 114% మూవ్ అయింది. అండ్ ఓఎఫ్ఎస్ఎస్ అరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ అండి, సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇది 113% మూవ్ అయింది. అలాగే ఐనాక్స్ విండ్ 108% మూవ్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆల్మోస్ట్ ఒక 25-30 కంపెనీస్ దాకా మూవ్ అయినాయి అండి. సో కాబట్టి మార్కెట్ వాలటిలిటీ ఉన్నా, డౌన్ ట్రెండ్లో ఉన్నా, కొన్ని ఇన్స్టిట్యూషనల్స్ ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ ఇంకా కూడా అంటే పెరుగుతూనే ఉంటాయి అనమాట. అందుకే చాలామంది మార్కెట్ పడుతున్నప్పుడు పడే స్టాక్స్ చూడాలండి. పడేటప్పుడు కనుక ఏదైతే పడకుండా ఉన్నాయో, ఏదైతే మార్కెట్ ట్రెండ్కి ఆపోజిట్ వెళ్తున్నాయో వాటిలో సెల్లర్స్ లేరని అర్థం, అవి ఇంకా ముందుకు వెళ్తాయని అర్థం. అందుకని ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళందరూ కూడా నిరంతరం ఈ 52 weeks హై స్టోన్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ పడుతున్నా సరే అవి పడలేదు అంటే మ్యాటర్ ఏంటంటే అందులో ఇన్స్టిట్యూషనల్ గట్టిగా ఉన్నారు, ఇన్సైడర్స్ బై చేస్తూ ఉన్నారు అనమాట. అంటే ఫ్యూచర్లో ఇంకా ఏదో గుడ్ థింగ్ జరగబోతుంది అనమాట. అట్లా మార్కెట్లో పడేటప్పుడు ఈ పడ్డాటిని డిస్కౌంట్లో ఉన్న ఎత్తుకునే బదులు ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తూ ఏదైతే పడకుండా ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా క్విక్గా మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్లో ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. ముఖ్యంగా ఇలాంటి వాటిలో ఏదైనా స్పెసిఫిక్ జానర్ ఉందంటే నేర్చుకోవడం వేరుంటుంది. బట్ డిఫరెంట్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు వాటిని ఎలా ఫాలో అవ్వచ్చు అంటారు? అండ్ మరీ ముఖ్యంగా ఈటీఎఫ్స్, ఫ్యూచర్ ఫండ్స్ అని సపరేట్గా అవి ఉన్న టైంలో మెయిన్ మార్కెట్కి సంబంధించి వెళ్తున్నప్పుడు పెద్ద ట్రెండ్ అది, అంటే అదొక బిగ్ ఓషన్లా ఉంటుంది. అందులో డిఫరెంట్ ఇండస్ట్రీస్ అన్నప్పుడు అది ఇంకా బేసికల్. అందుకే మీకు టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ రావాలండి. మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారు అంటే స్టాక్స్లో ఆ డిమాండ్ ఎక్కడ వస్తుంది, సప్లై ఎక్కడ వస్తుంది, మూమెంటం ఎక్కడ క్రియేట్ అవుతుంది, అండ్ వాల్యూ ఎక్కడ నడుస్తుంది, ఇవన్నీ ఎంతకంత తెలిసి ఉండాలి. అంటే ఇది కాంప్రహెన్సివ్గా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం సూట్ అవుద్ది అనమాట. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, ఈ మార్కెట్ ఇంతగా ఎందుకు మూవ్ అవుతుందంటే ఎవరో ఒక ఇన్స్టిట్యూషనల్ బై చేస్తేనే మూవ్ అవుద్ది. అందుకని ఇన్స్టిట్యూషనల్ కలిసి మనకు కూర్చోవడం బెటర్ అనమాట. లైక్ మ్యూచువల్ ఫండ్స్ మీరు అన్నట్టు అండ్ ఈటీఎఫ్స్ వీటిల్లో బై చేసామనుకోండి, అవి నిరంతరం అంటే రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఆల్మోస్ట్ వీక్లీ, మంత్లీ రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి బేస్డ్ ఆన్ ద మార్కెట్ని బట్టేసి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బట్టేసి. అండ్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అయితే 6 months ఒకసారి రీబ్యాలెన్స్ అవుతుంటాయి. కాబట్టి అలా రీబ్యాలెన్స్ అయ్యే వాటిల్లో మనం కూర్చోటే
వీక్గా ఉన్నాయని వాళ్ళే తీసేస్తారు, స్ట్రాంగ్ ఉన్నట్లు పెడతారు అనమాట. సో అందుకని స్టాక్స్ని ఫండమెంటల్గా టెక్నికల్గా సౌండ్ ఉన్న వాటిని చూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని క్యాన్సిలిం అంటారు. క్యాన్సిలిం అంటే కరెంట్ క్వార్టర్ ఎర్నింగ్స్ బాగుండాలి, ఇయర్లీ ఎర్నింగ్స్ బాగుండాలి. అంటే స్టాక్స్ ఎందుకు మూవ్ అవుతుంటే ఒకటే రీజన్, ఎర్నింగ్స్ లేకుండా ఏం మూవ్ అవ్వవు. షార్ట్ టర్మ్లో మూవ్ కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్లో ఖచ్చితంగా మూవ్ అవ్వాలి. అందుకని కరెంట్ క్వార్టర్లీ మూవ్ అవుతూ ఉండాలి, అండ్ యాన్యువల్లీ కూడా ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి, అండ్ నిరంతరం న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ ఉండాలి. సప్లైకి డిమాండ్కి మిస్ మ్యాచ్ అవుతూ ఉండాలి, ఇల్లునే డిమాండ్ ఉండాలి, అండ్ లీడర్ అయి ఉండాలి ఆ ఏరియాలో. అండ్ అలాగే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి, మార్కెట్ డైరెక్షన్లో పార్టిసిపేట్ చేస్తుండాలి. అంటే ఎంటైర్ మార్కెట్ పడుతున్నా సరే పడకూడదు. అంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న చోట కూర్చోవాలి, ఫండమెంటల్గా సౌండ్ ఉండాలి. అందుకే టెక్నో ఫండా అంటారు. అలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా అండ్ షార్ట్ టర్మ్లో ఎక్కువ మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే కోర్ పోర్ట్ఫోలియో, శాటిలైట్ పోర్ట్ఫోలియో రెండు మెయింటైన్ చేస్తారు. కోర్ పోర్ట్ఫోలియో అంటే మీరు అన్నట్టు డిఫరెంట్ ఏంటంటే, కోర్ పోర్ట్ఫోలియో అంటే జీవితకాలం ఉంచుకుంటారు వాటిని, రిటర్న్స్తో పక్క చేయడం వాళ్ళు. మనం ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంచుకుంటాం, ఒక ఇల్లు ఉంచుకుంటాం, గోల్డ్ ఉంచుకుంటాం, రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయం. అలాగనే కంపెనీస్ కొన్ని మీరు లైక్ చేస్తుంటారు, బిజినెస్ మోడల్ లైక్ చేస్తారు, ఇది మంచి బిజినెస్ మోడల్, రిలయన్స్, SBI, మీ నాన్న నీకు ఎత్తాడు, నువ్వు మీ కిడ్స్కి ఎత్తావు, అంతే తప్ప రిటర్న్స్ రాలేదనో పడేదన్న రీజన్తో మీరు అమ్మరనమాట. చాలామంది మూవింగ్ యావరేజ్ బిలో ఉన్న అమ్మేస్తారు, సూపర్ ట్రెండ్ బిలో ఉన్న అమ్మేస్తారు, ట్రెండ్ లైన్ కట్ అయినా అమ్మేస్తారు, ఇట్లా ఏదైనా రీజన్తో అమ్ముతుంటారు. బట్ ఈ కోర్ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు అమ్మరు, ఇంకా వాళ్ళు జీవితకాలం వాటిని ఉంచుకుంటారు అనమాట. అదొక టైపు. రెండోది శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటారు. మంచి కంపెనీస్ టెక్నికల్గా సౌండ్ అనే ప్లేస్లో వాళ్ళు ఎంటర్ అవుతారు, అండ్ రిటర్న్స్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకుంటారు. సెంటిమెంట్లు ఉండవు వాళ్ళకి, వాళ్ళు ఏ స్టాక్స్తో కూడా లవ్లో పడరు. రిటర్న్స్ ఇచ్చిందా, దీని పని అయిపోయింది అనగానే కట్ చేసి లేదు దానికి మూవ్ అవుతారు. ఎంత గ్రేట్ మోడల్ అయినా సరే వాళ్ళు ఉంచుకోరు అనమాట. దాన్ని మనం శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటాము. మేబీ 1 or 2 years ఉంచుకుంటారు అంతే. ట్రెండింగ్ ఉన్నంతకాలం ఉంచుకుంటారు. ఎగ్జాంపుల్ ఈ స్టాక్స్ అనమాట, ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి, వీటిని ఉంచుకుంటారు. ఎంతవరకు అంటే వలిసిపోయేంతవరకు. ఒకసారి వలిసిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకోదానికి షిఫ్ట్ అవుతారు. వాళ్ళు నిరంతరం అలా టెక్నో ఫండా ఉన్న స్టాక్స్ చూసుకుంటారు. మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే మార్క్ మినర్వేని కావచ్చు, డేవిడ్ కావచ్చు, ఇలాంటి ఫేమస్ ఇన్వెస్టర్స్ అందరూ ఎలా మనీ మేక్ చేశారంటే ఈ క్యాన్సిలిం థీమ్ బేస్గా తీసుకొని టెక్నికల్గా సౌండ్ ఉన్న ప్లేస్లో ఎంటర్ అవుతూ ఉంటారు అనమాట. ఇందులో ప్రొడక్ట్ ఓరియంటెడ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రొడక్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా ఎక్కువ లార్జ్ వైజ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? పర్వాలేదు, చెప్పలేము అలా. ఈవెన్ సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉండొచ్చు. దట్స్ డిపెండింగ్ అపాన్ ద బిజినెస్ మోడల్స్ అనమాట అవి. ఓకే, అంటే ఇందాక చెప్పినట్లు ఇది ఒక ట్రెండ్ బిజినెస్, ఇది ఒక రోల్ మోడల్ బిజినెస్ అని ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ కానీ SBI ఇలాంటివి ఎగ్జాంపుల్స్, ఇన్ ఫ్యూచర్ కూడా అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. యా, దట్స్ వాట్. బిజినెస్ మోడల్ మీద మనకి ఐడియా ఉంటే అది ఎక్స్ట్రా నాలెడ్జ్. సపోజ్ ఇప్పుడు డేటా సెంటర్స్ చాలా హాట్ బిజినెస్ ఇండియాలో, డేటా సెంటర్స్. అలాగే సోలార్ పవర్, సోలార్ థీమ్ చాలా హాట్. ఇప్పుడు డిఫెన్స్ చాలా హాట్ అనమాట. అందుకని ఎర్నింగ్ విజిబిలిటీ ఉండాలి. అందుకని అతను క్లియర్గా క్యాన్సిలిం థీమ్లో C అనేది కరెంట్ క్వార్టర్ ఎర్నింగ్స్ వస్తూ ఉండాలి. ఎంతప్పటికీ హైప్ కాదు, రియాలిటీకి కంపెనీ మనీ మేక్ చేస్తూ ఉండాలి, ఇయర్లీ కూడా మనీ మేక్ చేస్తుండాలి. అందుకని క్వార్టర్లీ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉండి ఇయర్లీ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉన్నా నిరంతరం న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసే కంపెనీ లిస్టు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా మనం అనుకున్న ఈ కంపెనీస్ మొత్తం ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఊరికనే 1 year హైలో ఉండవు, ఎంటైర్ మార్కెట్ పడుతున్నా సరే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియన్ మార్కెట్లో లాస్ట్ 3 monthsలో ఎక్కువ రిటర్న్స్, more than 100% ఇచ్చిన రిటర్న్స్ ఈ స్టాక్ లిస్ట్ అండి. డెఫినెట్గా ఒక కేస్ స్టడీ లాగా వీటిని తీసుకొని ఈ చార్ట్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు అర్థమైంది ఎందుకు ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎందుకు వీక్ అవుతుంది, వేరే ఎన్ని వీక్ అవుతున్నాయి ఉన్న విషయం అంతా ఉంది. మీరు అనొచ్చు ఏషియన్ పెయింట్స్ కూడా మంచి కంపెనీ కదా, మరి అది ఎందుకు డ్రాప్ అయిందని, లేకపోతే HDFC బ్యాంక్ కూడా మంచిదే కదా, అది ఎందుకు డ్రాప్ అయింది అనేది. ఏదన్నా కంపెనీ డ్రాప్ అవుతుందంటే ఒకటే రీజన్ అండి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేదు. ఎందుకంటే అది పడుతున్నా సరే ప్రమోటర్ బై చేయట్లేదు అండ్ ఇన్స్టిట్యూషనల్ బై చేయట్లేదు కాబట్టి అది డ్రాప్ అవుతుంది. నువ్వు నేను 5-10 కొన్ని స్టాక్స్ కొన్న అమ్మినా మార్కెట్ పెద్ద రెస్పాండ్ అవ్వదు. అందుకని ఆ కంపెనీస్ స్లో అవుతున్నాయని స్ట్రక్చర్ చెప్తుంది అంతే. ఇవన్నీ ఫ్యూచర్ లీడర్ అవుతారు అనమాట. అందుకని క్యాన్సిలిం థీమ్ పాస్ అయిన స్టాక్స్ అన్ని కూడా ఫ్యూచర్లో లీడర్గా క్వాలిటీ కావాల్సిన కంపెనీ లిస్ట్ అనమాట అది. అందుకని వీటిల్లో అన్నింటిలో మూమెంటం బాగా ఉంటుంది. మీరు చెప్పిన ఏషియన్ పెయింట్స్ ఆటల్లో క్వాలిటీ ఉంటుంది. రెండిట్లో ఒక థీమ్ చూసుకోవడం బెటర్. మీరు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారా, మూమెంటం మీద ఫోకస్ చేస్తారనేది రెండు రకాలు అనమాట. అందుకని మార్కెట్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో 52 weeks దగ్గర పడ్డప్పుడు కొంటాం ఒక బ్యాచ్ ఉంటుంది, అలా పడ్డే కొంటా ఉంటారు, ఎందుకంటే డిస్కౌంట్కి వచ్చింది కదా అని కొంటా ఉంటారు. రెండో బ్యాచ్ వాళ్ళు ఏంటంటే మూమెంటం చేంజ్ చేస్తూ ఉంటారు అండ్ 1 year హై దగ్గర ఉన్నట్టునే పట్టుకుంటారు, కింద బట్టి తీసుకోరు. దాని మీనింగ్ ఏంటంటే నీకు నిజంగా స్ట్రెంత్ ఉంటే డిస్ప్లే చేయమంటారు వాళ్ళు, అప్పుడు నేను వచ్చి యాడ్ చేసుకుంటా అంటారు అనమాట. అట్లా 2 type ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు మార్కెట్లో.
బట్ నియర్ బై ఫ్యూచర్లో మూమెంట్ ఉన్నదాన్ని చూస్ చేసుకోవడం అనేది గుడ్ ఆప్షన్ అనొచ్చు అంటే. అగైన్ దట్స్ డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ కండిషన్. ఎందుకంటే మార్కెట్ బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఓకే, మూమెంట్ కొలాప్స్ అయిపోద్ది. బేర్ మార్కెట్ స్టార్ట్ అయితే వాల్యూ వాళ్ళు తక్కువ పడతారు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పడి ఉన్నావు కదా, పడవ ఫర్దర్. బట్ మార్కెట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, మూమెంట్ రెచ్చిపోతాయి, వాల్యూ అంత పార్టిసిపేట్ చేయదు. అందుకని నెక్స్ట్ 1 yearలో మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుందో మనకు చెప్పదు, తెలియదు. కాబట్టి ఏ ఇన్వెస్టర్స్ ఎక్కువ మనీ మేక్ చేస్తారో మనకు తెలియదు. కానీ బుల్ మార్కెట్లో మాత్రం మూమెంటం అనేది అల్టిమేట్ థీమ్. అది ఎగ్జాంపుల్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్, వాళ్ళ మొత్తం మూమెంటం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది. లాస్ట్ 2-3 years నుంచి వాళ్ళు చాలా హాట్ ఇండియన్ మార్కెట్లో. ఓకే, అందుకని ఒకే రకమైన మ్యూచువల్ ఫండ్స్ మనం తీసుకున్నా సరే, ఎందుకు కొన్ని బాగా రిటర్న్స్ వస్తాయి, కొన్ని బాగా రిటర్న్స్ రావు అంటే, కొంతమంది ఏమో వాల్యూ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది ఏమో మూమెంటం మీద ఫోకస్ చేస్తారు. న్యాచురల్గా మార్కెట్ కండిషన్ ఎవరు ఫేవర్గా ఉంటే వాళ్ళు ఆ సంవత్సరం బెస్ట్ రిటర్న్స్ ఇస్తారనమాట. సో టైం అనేది బిగ్ టైం ప్లే చేస్తూ ఉంటుంది. రైట్. సో అట్లా మూమెంటం బాగుండి అండ్ బాగా మూవ్ అవుతున్న స్టాక్ లిస్ట్ అనమాట ఇది, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి. బట్ క్లియర్గా మనం చూస్తే కనుక ఆటోమొబైల్ సెక్టర్ బాగా హాట్ ఉంది ఇంట్లో చాలా వరకు. సో అండ్ అలాగే ఇంకా అప్కమింగ్ ఫ్యూచర్లో మీరు వర్క్షాప్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ETF మ్యూచువల్ ఫండ్స్ వాటి మీద కూడా. సో దాని గురించి చెప్పండి సార్, అది ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పటి వరకు చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఉన్నారు. రైట్. సో రెస్పాన్స్ అయితే బాగుందండి మార్కెట్ నుంచి. అండ్ బేసికల్గా ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే, బేసిక్ లెవెల్లో కనుకుంటే కనుక ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. జస్ట్ తక్కువ మనీతో, అంటే 3,000 రూపాయలతోటి స్టాక్ మార్కెట్లో సేఫ్టీ గేమ్ ఎలా ఆడాలో అనేది పర్ఫెక్ట్ నేర్చుకుంటారు. మనం ఇచ్చే రిసోర్సెస్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా రిస్క్ లేకుండా ఎక్కువ ఎలా నావిగేట్ చేయాలనేది అర్థమవుతుంది అనమాట. అంటే స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎలా ఎంటర్ అవ్వాలి తెలియక భయపడే వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండ్ ఒక స్టెప్ 1 లాగా. డెఫినెట్గా, ఎందుకంటే మేము ఆ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూపిస్తాము, మ్యూచువల్ ఫండ్స్, ETFs అన్నిటికీ ఎలా మనీ మేక్ చేస్తున్నాం మనం చెప్తాము. అండ్ వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ ఉంటుంది ద్వారా అవన్నీ ఏంటి తెలుసుకుంటారు. అండ్ ఎలా మనీ మేక్ చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ స్లో అండ్ స్టడీగా ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు. మనం ఎనీబడి కెన్ ట్రేడ్లో ఆల్మోస్ట్ 18 ట్రేడ్స్ చేసామండి. సో వాళ్ళకి అది రిఫరెన్స్ పాయింట్ లాగా అనిపించింది. అది అవి ఎలా వీళ్ళు చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. చాలామందికి స్టాక్ మార్కెట్ అనగానే భయపడతారు, దూరంగా ఉంటారు. ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరే అదొక గ్యాంబ్లింగ్ అనే ఒక బ్రాండింగ్, ఒక స్టాంపింగ్ అయితే ఉంది స్టాక్ మార్కెట్ మీద. అందుకని న్యాచురల్గానే ఎక్కువ మందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో ఇలాంటి ఎడ్యుకేటివ్ వెబినార్ ద్వారా ఏంటంటే వాళ్ళకి ఈ మార్కెట్లో కూడా మంచిగా మనీ మేక్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్లో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్కి అండ్ ఏదైనా ఒక గోల్ ఓరియంటెడ్ ఏదైనా ఒక ప్యాక్ ఉంటే ఒక ఫండ్ తయారు చేసుకోవాలంటే చిన్న మొత్తంతో కూడా తయారు చేసుకోవచ్చు అనే థాట్ వస్తుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ ఇప్పటిదాకా ఎన్నో ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసాం, అన్నీ కూడా బాగా హిట్ అయినాయండి. ఈసారి కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది. వండర్ఫుల్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రోగ్రామ్ సార్. అండ్ తప్పకుండా ఎవరైతే సార్ చెప్పిన విధంగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది, ఇందులో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ భయం లేకపోతే నాలెడ్జ్ లేకపోవడం వల్ల వెనకడిగేస్తారు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో తప్పకుండా ఈ వర్క్షాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ చేసుకోండి. అలాగే స్లాట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో స్లాట్స్ కంప్లీట్ అవ్వకముందే బుక్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఏప్రిల్ 13, 14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.